వెల్కమ్ టు టీవీ 9 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమలో ఉప్పొంగి ఎగిసిన జనవెల్లువ. సీఎం వైఎస్ జగన్ చేసిన మేమంతా సిద్ధం యాత్రలో వచ్చిన భారీ స్పందన. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీలు రెండింటి నిర్మాణ పనులను అడ్డుకుంటాం. ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం జగన్ పై దాడిలో బోండా ఉమా ప్రమేయం ఉంది. రకరకాలుగా స్టేట్మెంట్లు ఇస్తూ బుకాయించడంపై అనుమానం వ్యక్తం చేసిన బెల్లంపల్లి శ్రీనివాస్. నిజాంపేటలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు. వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేటప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రైతులకు సూచన. వందవసారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసిన నటుడు మహర్షి రాఘవ. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రత్యేక సన్మానం. కోనసీమలో జన వెల్లువ ఉప్పొంగి ఎగిసింది. ఇటీవల ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ చేసిన మేమంతా సిద్ధం యాత్రకు వచ్చిన భారీ స్పందన గురించి మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇవాళ కోనసీమ గోదావరి జిల్లాలో జరుగుతున్న యాత్రకు కూడా అంతకంటే ఎక్కువ స్పందనే వచ్చింది. ఇలానే మిగతా జిల్లాలో కూడా ఇంతకు మించిన స్పందన రానుంది. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నేడో రేపో అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరుతానని ముఖ్యమంత్రికి తెలిపిన ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న ప్రకాష్ గౌడ్ నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సందర్శించారు. రైతులు ఆరబోసిన వరి ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరుగుతుందన్నారు. 2023-24 సంవత్సరానికి గాను సంబంధించి జిల్లాలో 410 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎండాకాలంలో అకాల వర్షాలకు రైతులకు ఇబ్బందులు కలగకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉండేలా చూడాలని కొనుగోలు నిర్వాహకులకు సూచించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో మొత్తం 410 సెంటర్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 410 కొనుగోలు కేంద్రాలు కూడా ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. అన్ని కొనుగోలు కేంద్రాలలో పీపీసీ సెంటర్ ఇన్ఛార్జెస్ దగ్గర ప్యాడీ క్లీనర్స్ మరియు ఈ వేమెంట్ మిషన్స్ తర్వాత టార్పాలిన్స్ ఇవన్నీ కూడా సఫిషియెంట్గా పెట్టడం జరిగింది. సో అయినప్పటికీ కూడా ఎండాకాలంలో మనకు ఎప్పుడు వర్షం వస్తుంది అనేది ఐడియా ఉండదు కాబట్టి అందరి యొక్క పీపీసీ సెంటర్ల ఇన్ఛార్జీలకి ఏంటంటే సరిపోను టార్పాలిన్స్ పెట్టుకోవాలి. ఏదైనా వర్షం వచ్చేటువంటి ఫోర్కాస్ట్ ఉన్నట్లయితే దాన్ని ఇమ్మీడియట్గా రైతులకు సరిపోను టార్పాలిన్లు అందించి అవన్నీ కూడా రైతుల యొక్క ధాన్యం నష్టపోకుండా చూడాలి. తర్వాత అదేవిధంగా మార్కెట్ యార్డ్లలో కానీ పీపీసీ సెంటర్లో కానీ మధ్యవర్తులు ఎవరిని కూడా అలో చేయొద్దు. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకి ₹1 కూడా తక్కువ లేకుండా కొనుగోలు అనేది జరుగుతుంది అన్ని కేంద్రాల్లో. ఈ రోజు వరకు దాదాపు 5,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. మా యొక్క మొత్తం లక్ష్యం ఈ రబీ సీజన్లో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఇప్పటివరకైతే అన్ని సెంటర్లలో ఓపెన్ అయినాయి కానీ కొన్ని అల్లాదుర్గ్ అండ్ శంకరంపేట కౌడిపల్లి నర్సాపూర్ కొన్ని ఏరియాస్లో ఇంకా క్రాప్ కటింగ్ జరగలేదు. క్రాప్ కటింగ్ ఇప్పటికీ ఓన్లీ 30-40% మాత్రమే జరిగింది. ఇంకా ఎక్కువ ప్యాడీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని పీపీసీ సెంటర్లు తిరిగి వాళ్ళని అప్రమత్తం చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు మంచి ప్యాడీని నాణ్యమైన ప్యాడీని తాలు అదంతా తీసేసి సక్రమంగా పీపీసీ సెంటర్లో హ్యాండ్ ఓవర్ చేసినట్లయితే వాళ్ళకి డబ్బులు కూడా ఒక 3 రోజుల్లోనే అందే ఏర్పాట్లు చేస్తున్నాం.
ఈరోజు ప్యాడీ కాంటా జరిగి మిల్లుకి వెళ్ళిపోయిందంటే వాళ్ళకి వితిన్ 3 డేస్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. కీచకుడు కాలకేయుడు బోండా ఉమా తప్పు చేశాడు కాబట్టి భయపడుతున్నాడని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సీఎం వైఎస్ జగన్ పై జరిగిన దాడి మీద పోలీసులు దర్యాప్తు చేస్తుంటే రకరకాలుగా స్టేట్మెంట్లు ఇస్తూ బుకాయించడం నీచమని పేర్కొన్నారు. బోండా ఉమా కూడా మొట్టమొదటిలో ఈ ఘటన జరిగినప్పుడు ఏమన్నాడంటే వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి రౌడీ షీటర్లను తీసుకొచ్చి ఆయననే రాయించుకున్నాడని చెప్పి అన్నాడు. బోండా ఉమా నీకు బుద్ధి జ్ఞానం ఉందిరా? ఎవడైనా కంటి మీద ఎంచుకుంటాడు రా బాబు ఎవడైనా? అసలు పోలీస్ శాఖలో ఎంక్వైరీ జరుగుతుంటే ఇతనికి ఎందుకు తొందరపడుతున్నాడు? ఎందుకు పారిపోతున్నావు? ఎందుకు గుమ్మడికాయలు దొంగలంటే బొతాలు తోడుకుంటున్నావు? అసలుకి తప్పు నువ్వు చేసావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారి పర్యటన ఉందో ఆ రోజు చాలా అనవసరమైనటువంటి స్పందన విజయవాడ ప్రజలు నుంచి లభించింది ముఖ్యమంత్రి గారి పర్యటనకి. అట్లాగే ఆ రోజు ఖచ్చితంగా దాడి చేసినటువంటి దాంట్లో బోండా ఉమా అతని ఇద్దరు కుమారులు ప్రమేయం ఉందని మేము చెప్తున్నాం. అది ఖచ్చితంగా నిర్వహణ చేస్తే అతని మాటను బట్టి అప్రూవ్ అయింది. అతనే చేయించడం నాకు తెలుసు. ఖచ్చితంగా దీంట్లో పోలీసులు మేము మొదటి రోజు నుంచి డిమాండ్ చేస్తున్నాం. బోండా ఉమా కుట్ర యాంగిల్లో బోండా ఉమా మీద ఖచ్చితమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి. అతని మీద అతను కొడుకున్నారా అతని విధంగా తప్పు చేస్తుంటే అతన్ని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల, తిమ్మాయిపల్లి, పోతారం, నరసింహులపల్లి గ్రామ శివార్లలో ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీలు రెండింటి నిర్మాణ పనులను ఆపివేయించాలని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణన్, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును సభాముఖంగా కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపు కొరకు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న తన్నీరు హరీష్ రావుకు రసమై విజ్ఞప్తి చేశారు. అనంతరం స్పందించిన హరీష్ రావు మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను అడ్డుకుంటానని, ఆయా గ్రామస్తులకు వెన్నంటి ఉంటానని అధైర్యపడొద్దని, తాను అసెంబ్లీలో సైతం పోరాటం చేస్తానని, అవసరమైతే కోర్టుకు సైతం వెళ్లడానికి వెనకాడనని సభాముఖంగా హామీనిచ్చారు. అవసరమైతే ఆయా గ్రామస్తులు చేపట్టే ప్రత్యక్ష చర్యల్లో సైతం పాల్గొని ప్రజలకు అండగా ఉంటానని తేల్చి చెప్పారు. పెరుగు మీద, పాల మీద, ఉప్పు మీద, పప్పు మీద, మంచి నూనె మీద, గోధుమ పిండి మీద కూడా జిఎస్టీ వేసి ధరలు పెంచింది. గరీబోళ్ళ నడ్డి విరిచింది బీజేపీ పార్టీ. గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు చేసింది బీజేపీ పార్టీ. రైతుల కోసం మద్దతు ధరకు చట్టబద్ధత ఇస్తామని మోసం చేసింది బీజేపీ పార్టీ. ఏదన్నా బీజేపీ వాళ్ళు గరీబోళ్లకో, రైతులకో, మహిళలకో చేసిన ఒక్క మంచి పని ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అందుకే ఈ మధ్య ఈడేం చేస్తున్నారు, కరీంనగర్ లా ఏదైనా మంచి పథకం ఉంటేనేమో మీరు చెప్తారు. ఇగో మీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే మనం ఏం చెప్తాం, గులాబీ జెండోళ్ళం. అరే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 2000 పింఛన్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, బాయికాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు మా కేసీఆర్ అని 20 చెప్తాం మనం. లేవు కనుక మీ ఇంటికి ఒక చిత్రపటం మాత్రం పంచిండా ఇంటికి ఒక చిత్రపటము, క్యాలెండర్ మాత్రం పంచుతుండు బీజేపీ. వానికి చెప్పుకోవడానికి పథకాలు లేవు కనుక చిత్రపటాలు, క్యాలెండర్లు పంచి మనను మోసం చేయాలనుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇవాళ ఈ రాష్ట్రంలోనైనా, ఢిల్లీలోనైనా తెలంగాణకు ప్రశ్నించే గొంతు కావాలంటే మన వినోదం. ఏం మాట్లాడుతుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏం మాట్లాడుతుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ పార్టీ లేనే లేదట, ఉండనే ఉండదట. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. అరే మా రైతు బంధు వల్లేదంటే ఎవరా రైతు బంధు వల్లేదు అంటారు, చెప్పుతో కొడతా అంటాడు రైతుల్ని. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన ఈ కాంగ్రెస్ భూమి మీద నడవాలంటే వినోద్ అన్న పార్లమెంట్ కు పోవాలి. పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి నుండి అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఐఆర్ గంగాధర్ బీ ఫామ్ అందుకున్నారు. వెలమ కార్పొరేషన్ చైర్మన్ పంగ బాబాజీ నాయుడు వైఎస్ఆర్సీపీకి పదవికి రాజీనామా చేసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు సమక్షంలో నిమ్మాడ కార్యాలయంలో టీడీపీలో చేరారు. ఆయనకు అచ్చెన్నాయుడు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు చుట్టుగుంట చిలుకలూరుపేట రోడ్లో గల అట్లాంటిస్ హోటల్ నందు జరిగిన మైనారిటీ సోదరుల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి
బాలసాని కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు అత్యంత మేలు చేకూర్చి రాజకీయంగా పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని తెలిపారు. అంతేకాకుండా జగనన్న ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వంలో ముస్లిం సోదరులకు వివిధ పథకాల రూపంలో సుమారుగా 21,000 కోట్ల రూపాయలు అందించామని తెలిపారు. కానీ బాగా కాలాతీతమైంది, లేట్ అయింది, వేరే ప్రోగ్రామ్ చేసుకోవడం వల్ల లేట్ అయ్యింది. అఫ్కోర్స్ పెద్దలందరూ కూడా మంచి స్పీచ్ ఇచ్చారు. నా స్పీచ్ పెద్దగా ఏమి ఉండదు, మీకంటే నాకంటే ఎక్కువ మంచి స్పీచ్ ఇచ్చారు, మీకు ఉపయోగపడేది. యాక్చువల్లీ మన జగనన్న ఒకటే చెప్తున్నాడు, మీరు బాగా వినండి అన్న. చిన్న చిన్న పాయింట్స్ చెప్తాను. ఫస్ట్లీ మన యొక్క ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా సరే వాళ్ళని గౌరవించాలి. మీ యొక్క మతం ఒకటి ఉంటుంది, ఒక కులం ఉంటుంది. వాళ్ళ యొక్క వృత్తి అవ్వచ్చు, లేదంటే వాళ్ళ యొక్క ఆచారాలు అవ్వచ్చు, వాటన్నిటిని గౌరవించేటువంటిది ఒక పద్ధతి ఏదైనా ఉందంటే అది మన జగనన్న దగ్గర ఉంది. అవునా కదా? ఈ ఓన్లీ మన జగనన్న మాత్రమే ఆ యొక్క దృష్టితో చూస్తారు. అది ఏ మతమైనా చూడరు, కానీ ఆ మతానికి ఉన్నటువంటి ఆచారం అవ్వచ్చు, కట్టుబడులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా సరే అవన్నీ గౌరవించడంలో ముందున్నటువంటి వ్యక్తి మన జగనన్న. అందులోనూ ముఖ్యంగా మన అనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మన అని నా వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తి కూడా ఒక జగనన్న మాత్రమే. ఎంతోమంది నాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు. అవునా కదా? మీరు చూసుకున్నట్లయితే పొలిటికల్గా ఎప్పుడైతే చేంజ్ ఒక మన రాజకీయంలోనే మీరు 19 ముందు రాజకీయం చూసినట్లయితే ఎన్నో ప్రభుత్వాలు వచ్చి పాలించాయి. కానీ 1924లో వచ్చి పాలించినటువంటి ఈ ప్రభుత్వం చూసుకుంటే చాలా చేంజ్ ఉంటుంది. ఏం చేంజెస్ ఉన్నాయి? చేంజెస్ ఏమున్నాయి? ఫస్ట్లీ మన పట్ల అంటే పేద ప్రజల గురించి ఆలోచించడం, అంటే మన యొక్క జీవన ప్రమాణాలను పెంచుకునేటువంటి మన స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్, అంటే మన రోజు కూడా అదేంటంటే ఒక వైద్యం విషయం అవ్వచ్చు, లేదంటే విద్య విషయం అవ్వచ్చు, ఉండడానికి ఇల్లు అవ్వచ్చు, లేదనుకుంటే మిగతా చాలా విషయాలు, అంటే చిన్న విషయాలను కూడా పట్టించుకొని తన పాదయాత్రలో ఏదైతే గమనించారో అవి పక్కా ఇవన్నీ కూడా ప్రజలకు చాలా అవసరం. ఇవి నేను వచ్చిన తర్వాత ఇవన్నీ వీళ్ళకి నేను చేసి పెట్టాలి అంటే రెగ్యులర్. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం కోఆర్డినేటర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ కాంగ్రెస్ పార్టీ నీల మధు హాజరయ్యారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని అన్నారు. నీలం మధు మాట్లాడుతూ మతపరంగా జనాభాను విడదీయడం అవసరం లేదని, అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో సిద్దిపేట మెదక్ జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు, మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, ఎంపీపీ మాసు శ్రీనివాస్, చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ ప్రవీణ్ కుమార్, ఫిష్ చైర్మన్ సోము వెంకటేష్, మండల అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు పూపుకుంట నర్సారెడ్డి గారికి స్వాగతం. మెదక్ జిల్లా అధ్యక్షులు అంజనేయులు గౌడ్ గారికి సుస్వాగతం. మన జిల్లా అధ్యక్షులు పెద్దలు పూపుకుంట నర్సారెడ్డి గారికి స్వాగతం. మెదక్ జిల్లా అధ్యక్షులు అంజనేయులు గౌడ్ ఏ పదవి లేకుండా మరి ప్రజల్లో ఉండి చాలా సంవత్సరాల నుంచి పడాయి చెరువు ప్రాంతంలో పేదల మనసు చూడనటువంటి వ్యక్తి మన నీలం మధు ముదిరాజు గారు. పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ బీసీ నాయకులు నీలం మదన్న గారు, అదేవిధంగా రెడ్డి గారు, మరి ముఖ్యంగా గమనించాలి, ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ దుర్భాగ్యుల జరిగిన అభివృద్ధి మరి నేను ఇక్కడ కూడా విజయవాడ అయినా వైజాగ్ అయినా ఎక్కడ కూర్చోలేదు. ఆ సమయంలో డబుల్ రోడ్లు, సెంటర్ లైటింగ్లు ఈ విధంగా వాళ్ళ పనిచేసిరని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. దుబ్బాక ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి సందర్భంగా వాసుపల్లికి మద్దతుగా జనం పాట
ధూమ్ ధామ్ కళా బృందం వాసుపల్లి సేవలపై గానం ఆలపించి ఉత్సాహపరిచారు. అశీలమెట్ట కార్యాలయంలో వరంగల్ జిల్లా నుండి వచ్చే సింగర్ రైటర్ వలందాస్ వెంకన్న బృందం కలిసి వాసుపల్లికి శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణంలో ఆయన చేసిన అభివృద్ధి, పేదలను ఆదుకున్న పరిస్థితులపై పాట రూపంలో పాడి అలరించారు. దక్షిణంలో ప్రజా ఆదరణ పెద్ద ఎత్తున ఉన్న వాసుపల్లి గెలుపు ఏకగ్రీవమని వారంతా తెలిపారు. కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని గిడ్డంగి వీధిలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమలాపురం ఇన్ఛార్జ్ పుత్త నరసింహారెడ్డిని మేళతాళాలతో పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు రోలా జశ్వంత్, నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. రెండు జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజలకు భద్రత కల్పించేందుకు కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు కవాతు నిర్వహించారు. రెండచింతల మండలం పరిధిలోని సమస్యాత్మక గ్రామాలైన తుమ్రుకోట, మిట్టగుడిపాడు, రెంటాల, మంచికల్లు గ్రామాల్లో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించి ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. మంచికల్లు గ్రామంలో ప్రజలు ఓటర్లతో మమేకమై గురజాల డీఎస్పీ పల్లపురాజు మాట్లాడుతూ ఎవరైనా అలర్ట్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కారంపూడి సిఐ చిన్నమల్లయ్య, రెండచింతల ఎస్ఐ కేవి నారాయణ రెడ్డి, ఏఎస్ఐ హనుమంతరావు, కానిస్టేబుల్స్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మన లోకల్ కోర్ట్స్ అనేది అన్ని పోలీస్ స్టేషన్ చెప్తాం. మనం అదే ఎక్కడ ప్రాబ్లమేటిక్ విలేజ్ ఉందో మన బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్ వీళ్ళే ఉంటారు ఎక్కువ మాక్సిమం అంతా. అంటే ఇంకొకటి ఇది తెలుగు రాదు, అది కూడా చెప్తున్నా, తెలుగు అయితే రాదు. వాళ్ళకి మీరు కొట్టుకున్నారా అయిపోయింది అంతే. వెపన్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఇండియా వెపన్స్, మామూలు లాఠీలు కూడా కాదు. కొట్టుకున్నారా బలి అయిపోయినట్టే. మీకు అర్థమైందా? కాబట్టి వీళ్ళే పెడతాం సమస్యాత్మక గ్రామాల్లోని బిఎస్ఎఫ్ని, సిఐఎస్ఎఫ్నే పెడతాం. మన పోలీసు ఉంటుంది కానీ ఎక్కడుంటారు? పోలింగ్ లొకేషన్లో, పోలింగ్ స్టేషన్లో ఉంటారు. అర్థమైందా? పోలింగ్ లొకేషన్లో, పోలింగ్ స్టేషన్లో ఉంటారు మన సివిల్ పోలీసు. గొడవలు అవ్వకుండా మెయిన్ సెంటర్లో, గొడవల సెంటర్లో మాత్రం బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, స్పెషల్ పార్టీ, సిఆర్పిఎఫ్ వాళ్ళకి ఎవరో మా వాళ్ళు పెడతాం. కానీ కొట్టుకుంటే మాత్రం వాళ్ళు మన కంట్రోల్ కాదు, కేంద్ర ప్రభుత్వం బదిలించారు. కేంద్ర ప్రభుత్వం బదిలించంటే ఎన్నికల కమిషన్ బదిలించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం లావేరు పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళుతున్న దారిలో ఆగి కూలీలతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకుని వారికి అందుతున్న సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రత్యేక పరిశీలకులు, కార్పొరేషన్ చైర్మన్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్, ఎచ్చెర్ల నియోజకవర్గ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ కన్వీనర్లు, పిఎస్సిఎస్ చైర్మన్లు, మహిళా అధ్యక్షురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఒక చావైనా పుట్టుకైనా ప్రతి ఒక్క కార్యక్రమానికి మీ గ్రామానికి నేను అనేక సార్లు మిమ్మల్ని మీ గ్రామాన్ని రావడం జరిగింది. మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరు సిద్ధమా? రేపల్లె రూరల్ మండలం వడ్డివారిపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అనగాని సత్యప్రసాద్కి ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భగత్ సింగుల పవనో
ఎన్డీఏ కావలి అసెంబ్లీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా శుక్రవారం ఆయన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పీఏబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీడీడీ దివాకర్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ చర్చ్ ఫాదర్లు ప్రార్థనలు నిర్వహించి ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఆశీర్వదించారు. ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేద పండితులు ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీస్సులు అందజేశారు. పెద్ద ఎత్తున విచ్చేసిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సతీ సూర్యనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. పదిహేను మీకు 15 మీకు ఇప్పుడు మీకు ఎత్తన ఎమ్మెల్యే అయితే మాకు అభిమానం అమ్మ 15 మీకే నా కొడుకులతో నా కొడుకు మీకే ఎంత కౌతాళం మండల పరిధిలోని చూడి, ఎరిగేరి, తోవి గ్రామాల్లో నిష్పక్షపాతం, పారదర్శకంగా పరిపాలన సాగిస్తూ అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని వైసీపీ నాయకులు అన్నారు. కౌతాళం మండలంలోని చూడి, ఎరిగేరి, తోవి గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. సీఎం జగనన్న కుల, మత, పార్టీ భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు. గత టీడీపీ పాలన, ప్రస్తుత వైసీపీ పాలనలో అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి చూసి ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. రామాయంపేటలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మార్క్ఫెడ్ మెదక్ ప్రాథమిక సహకార సంఘం రామాయంపేట ఆధ్వర్యంలో ప్రొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని సహాయ వ్యవసాయ సంచాలకులు వసంత సుగుణ మరియు సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టర్ కె పండితులు ప్రారంభించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు రాజనారాయణ, సతీష్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, మార్క్ఫెడ్ అధికారి తిరుపతి, ప్రాథమిక సహకార సంఘం సిఇఓ నరసింహులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించి కనీస మద్దతు ధర 6,760 క్వింటాలకు పొందే అవకాశం ఉందని జిల్లా వ్యాప్తంగా 2 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట మార్కెట్ కమిటీలో ప్రాథమిక సహకార సంఘం సహకారంతో మరియు మార్కెట్ వారి సహకారంతో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జిల్లాలో 2వ కేంద్రం. ఒకటి శంకరంపేట ఏలో ప్రారంభించబడింది, ఈరోజు రామంపేటలో ప్రారంభించబడింది. ముఖ్యంగా నిజాంపేట, రామాయంపేట, చేగుంట, అదేవిధంగా మెదక్ పరిసర మండలాల రైతులందరూ కూడా, పొద్దుతిరుగుడు వేసిన రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ప్రభుత్వ మద్దతు ధర రైతులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించినట్టయితే మద్దతు ధర పొందే అవకాశం ఉంటుంది. క్వింటాల్కు 67-60 రూపాయలు చొప్పున చెల్లించబడుతుంది. దీనికి రైతు పట్టదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాతో పాటుగా వ్యవసాయ విస్తీర్ణాధికారి పొద్దుతిరుగుడు పంట వేసినట్టుగా ఒక ధృవీకరణ పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా జమ చేయాల్సి ఉంటుంది. తాలు తప్ప మట్టి పిల్లలు లేకుండా క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతులందరినీ సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి వసంత సుగుణతో పాటుగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ పండిత్ గారు మరియు వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులు, రైతులు పాల్గొనడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా లక్షలాది మందికి రక్త నిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలు నిలబెట్టిన బ్లడ్ బ్యాంక్ స్థాపకులు మెగాస్టార్ చిరంజీవికి అండదండగా నిలుస్తోంది మాత్రం
అభిమానులు మాత్రమే. వందలాది మెగాభిమానులు అందిస్తోన్న సపోర్ట్తో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిరంతరం సేవలు అందిస్తోంది. ఈ బ్లడ్ బ్యాంక్ కి వెనుదనుగా నిలుస్తోన్న లక్షలాది రక్తదాతల్లో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఒకరు. మెగాస్టార్ పై అభిమానంతో 1998 అక్టోబర్ 2వ తేదీన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ అయినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీమోహన్, రెండో వ్యక్తి మహర్షి రాఘవ కావడం విశేషం. ఇప్పుడు మహర్షి రాఘవ 100వసారి రక్తదానం చేయడం గొప్ప రికార్డు. 100వసారి రక్తదానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా వస్తాను అని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారు. అయితే అనుకోకుండా 100వసారి మహర్షి రాఘవ రక్తదానం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహర్షి రాఘవ 100వసారి మా బ్లడ్ బ్యాంక్లో, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆ బ్లడ్ బ్యాంక్లో రక్తం దానం ఇవ్వడం జరిగింది. అంటే ఇంతవరకు 50 సార్లు ఇచ్చిన వాళ్ళు, 60 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక వ్యక్తి 100 సార్లు రక్తదానం ఇవ్వటం అనేది ఇదే ప్రథమం. ఇలాంటి సందర్భంగా మా మహర్షి రాఘవని మనస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానించి నేను అభినందించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. సో నిజంగా చాలా గ్రేట్ రాఘవ. అంటే మేము బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మురళీమోహన్ అన్నయ్య ఉన్నారు అక్కడ. ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసింది అన్నయ్య. ఆ తర్వాత అదే రోజున మీరు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా మీరు 100 సార్లు ఇవ్వటం అనేది ఆషామాషి విషయం కాదు. ఈ గెస్చర్ ఇది ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి, మరి ఎంతోమంది మోటివేట్ అవ్వాలి. అండ్ ఈ రోజున రక్తం కాపాడబడి ప్రాణాలు నిలబెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి దాతలు ఇవ్వటం వల్లనే అది సాధ్యమైంది. వెరీ హ్యాపీ. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత మొట్టమొదటి రోజున మేము వెళ్ళి బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున మహర్షి గారు వచ్చారు, నేను వచ్చాను. ఫస్ట్ అక్టోబర్ 2 గాంధీ ఆ రోజున ఫస్ట్ బ్లడ్ నేనే ఇచ్చాను. ఆ రోజున మొదలుపెట్టిన ఇది క్రమం తప్పకుండా ఎవ్రీ 3 monthsకి ఒకసారి చొప్పున, అంటే సంవత్సరానికి 4 చొప్పున వచ్చి 100 times పూర్తి చేశాడు. ఇది చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే రక్తదానం చాలామందికి భయాలు ఉంటాయి. అమ్మో రక్తం తీసేస్తే మనకు నీరసం వచ్చేస్తే పడిపోద్ది, కళ్ళు తిరిగిపోతాం. అది ఏమీ కాదు. ఎస్పెషల్లీ ఎండాకాలంలో అసలు ఎవరు. ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ అండ్ ఇంత హాట్ సమ్మర్లో తను ఇచ్చాడంటే అదన్నీ కూడా మూఢనమ్మకాలు అని మరొకసారి నిరూపించాడు. నూతులోంచి నీళ్లు తోడిని కొద్దీ కొత్త జలం ఎట్లా వస్తుందో రక్తదానం చేసిన తర్వాత బ్లడ్ కూడా జనరేట్ అట్లాగే అవుతుంది. అందుకని ఎవ్వరూ కూడా భయపడక్కర్లేదు. శుభ్రంగా యంగ్గా ఉన్నవాళ్ళు, ధైర్యంగా ఉన్నవాళ్ళు, గట్టిగా ఉన్నవాళ్ళు రక్తదానం చేస్తే 10 మందికి ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం. అది మాత్రం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోనసీమలో ఉప్పొంగి ఎగిసిన జనవెల్లువ. సీఎం వైఎస్ జగన్ చేసిన మేమంతా సిద్ధం యాత్రలో వచ్చిన భారీ స్పందన. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీలు 2 నిర్మాణ పనులను అడ్డుకుంటాం. ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం జగన్ పై దాడిలో బోండా ఉమా ప్రమేయం ఉంది. రకరకాలుగా స్టేట్మెంట్లు ఇస్తూ బుకాయించడంపై అనుమానం వ్యక్తం చేసిన బెల్లంపల్లి శ్రీనివాస్. నిజాంపేటలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు. వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేటప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రైతులకు సూచన. వందవసారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసిన నటుడు మహర్షి రాఘవ. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రత్యేక సన్మానం. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.